మా స్వాముల వారు మహాభక్త స్వామి జై గురుదత్త స్వామి కాళ్ళతో తిరుమల తిరుపతి మెట్లను అవరోహిస్తున్నారు. చాలా కష్టంతో ఎక్కుతున్నారు. ఇంకా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి శక్తిని ఇవ్వాలని స్వామి వెనకబడిపోయిండు మన గురుదత్త స్వామి. కష్టపడి వేప చెట్టును దాటుతున్నారు. చింత చెట్టు, వేప చెట్టు అన్న, చింత చెట్టు నన్ను కరుణించాలి, ఎందుకంటే వేప చెట్టు అన్నందువలన నన్ను శిక్షించకూడదు. చింత చెట్టు స్వామి శక్తినివ్వండి. ఆ స్వామికి వెనకలనే పడిపోయాను, అక్కడనే ఉన్నాడు. జై గురుదత్త స్వామి, జై గురుదత్త స్వామి ఎక్కాలి. స్వామి రేసులో కొంచెం గురుదత్త స్వామి కంటే ఒక 50 మీటర్స్ దూరంలో ఉన్నారు స్వామి. అదే స్వామి మహిమ కాబట్టి 50 మీటర్స్ దూరంలో ఉన్నారు. ఆ మహిమ మనం వర్ణించలేము. స్వామి గుడి చిరునవ్వు నవ్వుతున్నారు. అంటే మేము నోటితో పలికితిమి స్వామి యొక్క మహిమలను. స్వామి మీరేమన్నా శాపం పెట్టినరా ఏం కదా, వెనకలనే నిలబడిపోయింది, స్టక్ అయిపోయింది మన జై గురుదత్త స్వామి. జై గురుదత్త స్వామి రావాలి బెనమెన. మన మహాభక్త స్వామి ఎక్కేశారు మహాభక్తి మహాముక్తితో. స్వామి ఇప్పటికీ చాలా శక్తి, చాలా మహిమ వృధా చేశారు స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి మా మహాభక్త స్వామికి మహిమ ఇవ్వాలని, ఇంకా చాలా మెట్లు మోకాళ్ళతో ఎక్కాలని గురుగారి శిష్యులను కోరుకుంటున్నాం. చిన్న మెట్లే కానీ మెట్లు మన జై గురుదత్త స్వామి చాలా దూరంలో ఉన్నారు. 50 మీటర్స్ 70 మీటర్స్ దూరంలో. మన మహాభక్త స్వామి మౌంట్ అంటే వెంకటేశ్వర స్వామి కొండను మెట్లను తన మహిమతో, తన శక్తితో, భక్తితో పైకెక్కేసి చిరునవ్వు ఇస్తున్నాడు స్వామి చిరునవ్వు. అమ్మ స్వామి వస్తున్నాడు, నీళ్ళు పోయాగండి, మళ్ళీ జారిపోతాడు, మళ్ళీ శాపం పెడతారు మీకు గురుదత్త స్వామి. జై గురుదత్త స్వామి ఎక్కాలి. నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర స్వామి మా జై గురుదత్త స్వామికి ఒక శక్తిని ఇవ్వాలని, ఆ భక్తితో కూడిన శక్తిని ఇవ్వాలని
స్వామి చాలా స్లోగా, అంటే 1 రేస్లో వచ్చేస్తున్నారు, ఎక్కేస్తారు 1 మినిట్లో. ఎక్కేసాను స్వామి. స్వామి అయిపోయింది.